ఆ స్త్రీకట ఆ పళ్ళు చూడగానే ఇంపుగా కనిపించాయి. మన మార్కెట్కి వెళ్తాం, ఏటి పళ్ళ మార్కెట్కో పూల మార్కెట్కి వెళ్ళగానే ఆ పూలు బాగున్నాయి, ఈ పళ్ళు బాగున్నాయి, ఈ యాపిళ్ళు బాగున్నాయి, లేకపోతే ఇంకోటి అవకాడ బాగుంది, ఇంకోటి బాగుంది అని కళ్ళు రమ్మంటాయి. కానీ కళ్ళు రమ్మన్నా కాళ్ళు కదలకూడదు కదా. కళ్ళు ఎంత రమ్మన్నా నీలో నిగ్రహ శక్తి, నేను మానవుణ్ణి కాదండి, నాలో ఎక్కడ నిగ్రహ శక్తి ఉండాలి. అదే కదా రాబోతున్న వాక్యాల్లో నేను గమనించండి. దేవుడేమన్నాడు, అన్నీ తిను ఈ ఒక్క చెట్టును తప్ప. కానీ ఆ స్త్రీకి ఆ చెట్టు మీదే మనస్సు. ఆ చెట్టు అదే కదా. కొన్ని విషయాలు నేను ఇక్కడ నుండి మాట్లాడకపోవటం మంచిది. మా ఆయన తప్పక అందరూ మంచోళ్లే. దేవుడు ఎందుకో ఇలాంటి నాకు ఇచ్చాడు కదా మనం అనుకుంటూ ఉంటాం. కానీ బయట ప్రపంచంలో మీ ఆయనకి మించిన మంచోడు లేడు. కానీ మనకు మాత్రం అదే అంటారు కదా, ఎప్పుడు భిన్న ధృవాలే కలిసి ఉంటాయి, సజాతి ధృవాలు ఎప్పుడు కలిసి ఉండవు. దేవుడికి తెలుసు, ఒకళ్ళని హైపర్ టెన్షన్ లో పెడితే ఒకళ్ళని లో టెన్షన్ లో పెడతాడు. అంటే ఒకళ్ళు అజమాయిషి చేసేవారిగా ఉంటే ఇంకొక ఆయన అది వాళ్ళేదో మా ఆవిడే కదా వదిలేసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కోసారి ఆయన తిడితే మా ఆవిడే కదా అని మా ఆయనే కదా అని ఈవిడ వెళ్ళిపోతాడు. కానీ ఈ రోజుల్లో శైలి మారుతూ ఉన్నది, జీవిత విధానాలు మారుతూ ఉన్నాయి.